మీ అందరికి కూడా 2023 ఓడిఐ వరల్డ్ కప్ మీ అందరికి గుర్తుండే ఉండేది కదా. అదే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది కదా. సో అప్పుడు మన ఇండియన్ టీము గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి పాలవడం జరిగింది. అయితే దాని తర్వాత మరి ప్రతి ఒక్కరు అనుకుంది ఏంటంటే ఆ మ్యాచ్ జరిగేటప్పుడు అరే ఖచ్చితంగా ఇండియా గెలిచిద్ది, మళ్ళీ 2011 తర్వాత మళ్ళీ మనం ఓడిఐ వరల్డ్ కప్ గెలవబోతున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మరి ఎండ్ రిజల్ట్ చూసుకుంటే మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. మరి ఓడిపోయిన తర్వాత మరి ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, అటువైపు మరి ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా డ్రెస్సింగ్ రూమ్లో సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. అయితే మరి ఇప్పుడు దీని గురించే మరి మొహమ్మద్ సిరాజ్ అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే సిరాజ్ ఏమన్నాడంటే ఆ రోజు 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో మేమందరం కూడా బాత్తోనే కూర్చున్నాము. సో మరి దాని తర్వాత మాకు నరేంద్ర మోడీ గారి నుంచి కాల్ వచ్చింది. మరి ఆ కాల్లో మరి ఆయన మాటలతో మా అందరికి కూడా ఒక స్ఫూర్తిని నింపారు. సో దాంతో మేము ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మేము T20 వరల్డ్ కప్ గెలవగలిగాము. సో ఏదైతే ఆ రోజు నరేంద్ర మోడీ గారు మరి మాకు ఆయన మాటలతో స్ఫూర్తి నింపారో, సో దాంతో మేము ఇంకా ఉత్తేజంతో ఆడామని చెప్పేసి ఇప్పుడు సిరాజ్ అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.